ఒక్కొక్క 10 నిమిషాలు ధ్యానం చేద్దాం అందరికీ. ఒక 10 మినిట్స్ హాయిగా కూర్చుందాం, వేలు పెట్టుకుందాం. ఓకే, చేతులు రెండు బయట తీసి కంటి మీద పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5 4 3 2 1 0. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. క్లినిక్లో, హాస్పిటల్లో ధ్యానాలయాలే ఉండాలి. ప్రతి హాస్పిటల్లో
ధ్యానాలయం ఉండాలనేదే దాన్ని నెరవేర్చడం చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. ఈరోజు అంత చక్కగా ఎంతో జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎంతో అనుభవం ఉన్న మాస్టర్స్ ఉన్నారు. మీ అందరినీ కలవడం చాలా బాగుంది. మనందరికీ ఎన్నో చూసుంటారు ఈ జీవితంలో. ఎలా ఉంది జీవితం? వెనక్కి చూసుకుంటూనే ఉంటాం, ఫ్యూచర్ గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. సహజం, చేయాలి. మార్పు అనేది జరుగుతుంటుంది. ఎన్నో మార్పులు మనం ఊహించినట్టుగా, కొన్ని మనం ఊహించినవి ఎన్నో లైఫ్లో జరిగి ఉంటాయి. ఎప్పుడు శాశ్వతంగా ఉండేది మార్పే. మార్పు మనం భయపెడుతుంది మనని కదా. ఎంచదంటే అది మనకు తెలియదు. మనకు తెలిసిన పద్ధతిలోనే జీవించడం కంఫర్ట్గా అనిపిస్తుంది. జరగబోయేది ఏ మార్పు అయినా ఆ మార్పు మనకెందుకో కంఫర్ట్గా ఉండదు. ఎందుకంటే అది అన్నోన్, మనకేం తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. అందుకని మనం ఎప్పుడు కూడా పాత అలవాటైన విధానానికే అలాగే ఆలోచించడం, అలాంటి నమ్మకాలతోటి జీవిస్తాం. ఫస్ట్ మెడిటేషన్ అంటే అందరికీ ఎక్కువ మందికి భయం. ఎందుకు భయం అంటే మనం ఏదైతే మనలాగా మనం ఉండవు, మారిపోతాం. మీరు ఏదైతే ఇప్పటివరకు నమ్ముతూ ఉన్నారో మీ గురించి, సమాజం గురించి, దేవుడి గురించి మీకు ఏదైతే ఉన్నాయో నమ్మకాలు, ఆ నమ్మకాలు ఏమీ ఉండవు. అందుకని మెడిటేషన్ అంటే భయం. ఉండాలా నమ్మకాలు? మనకి ఏది కావాలి? మనకి ఏముండాలి? సత్యం కావాలా, లేకపోతే మన నమ్మకాలే కావాలా? ట్రూత్ కావాలా? ఉపనిషత్తుల్లో ఏముంటాయంటే, ఏం చెప్పుతుందంటే, ఫస్ట్ ప్రేయరే. గురువు శిష్యుడితో అంటాడు, మనం సత్యాన్ని అన్వేషిస్తే వెళ్దాం, సత్యాన్ని తెలుసుకుంటా మనం ఈ ప్రయాణం చేద్దాం. గురువుగారు నేను చెప్తాను మీరు ఫాలో అవ్వండి అని అనరు. మన ఇద్దరం సత్యాన్ని తెలుసుకునే ప్రయాణం చేద్దాం. మెడిటేషన్ ఏం చేస్తుంది అంటే, బయట మనం మన జీవితాల్లో ఎదురైన పరిస్థితులకి, బయట ఉన్న వ్యక్తులతో, బయట ఉన్న విషయాలతో మనం బాగా అటాచ్ అయిపోయి ఉన్నాం. మీరు ఆలోచించండి, మన జీవితాలు ఏంటి అంటే, మన జీవితంలో మనకు ఎదురైన రిలేషన్స్తో, మన వస్తువులతో బాగా టూ మచ్ అటాచ్మెంట్. దాంతో మమేకమైపోయి ఉన్నాం. మన ఎనర్జీ అంతా బయట విషయాల మీదనే ఫోకస్ అయి ఉంది. మెడిటేషన్ ఏం చేస్తుంది అంటే, నీ ఎనర్జీని నీ లోపలికి, నీ సెంటర్కి డైరెక్ట్ చేస్తుంది, టర్న్ అవుతుంది. నీ శక్తిని మనం బయట ఫోకస్ చేస్తున్నాం విషయాల మీద. మన శక్తిని అంతటినీ దానికోసం వెచ్చిస్తున్నాం. ఏదైనా ఒక సంఘటన, ఏదైనా ఒక పరిస్థితి ఉంటే ఆ పరిస్థితి మీద మన దృష్టిని పెడుతున్నాం, మన శక్తిని దాని మీద పెడుతున్నాం. ఇది ఏంటి అని తెలుసుకోవడానికి మనకున్న గతపు అనుభవంతో అది ఏమై ఉంటుంది, ఎందుకు ఇలా ఉంది నా లైఫ్లో, ఎందుకు ఈ పరిస్థితి ఎదురైంది, లేకపోతే ఎందుకు ఈ సమస్య వచ్చింది అని ఆ సమస్య గురించి మనం రీజనింగ్ మైండ్తో ఆలోచిస్తూ ఉంటాం కదా. అంతేనా అందరం చేసేది? అంటే మన శక్తిని మనం దేని మీద పెడతాము? మనకు ఎదురైన పరిస్థితిని సాల్వ్ చేయడానికి. మనకు అలా అలవాటు, అంతే కదా. ఈ సంఘర్షణలో మనకి ఒకటి మిస్ అవుతాం. డెఫినెట్గా మనకి ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించడం సహజం, ఇదంతా సహజమే. బట్ ఇక్కడ మనం మిస్ అయ్యేది ఏంటంటే, మనం ఆ పరిస్థితులు మనం మమేకమైపోవడం వల్ల మనం బ్లిస్ని మిస్ అవుతాం, మన ఆనందాన్ని మిస్ అవుతాం. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, యోగి ఎలా ఉండేవారు, యోగులు ఎందుకు ఎలా ఉన్నారు అంటే, వాళ్ళు ఎలాంటి పరిస్థితులు జీవితంలో ఎదురైనా వాళ్ళు ఆనందంగానే ఉన్నారు. పరిస్థితుల వల్ల వాళ్ళకి ఆనందాలు, విషాదాలు లేవు. జీవితం మార్పు జరుగుతూ ఉంటుంది, నిరంతరం ఏదో ఒకటి ఎదురవుతూ ఉంటుంది, నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రవాహం, ఏదైనా జరగని. కానీ వాళ్ళు వాళ్ళ స్వస్థితిలో ఎప్పుడూ ఆనందంగా ఉండేవారు. ఎలా ఉన్నారు, ఎందుకున్నారు, ఎలా ఉండేవారు, వాళ్ళు మనందరినీ కూడా అలా ఉండొచ్చు అని వేల సంవత్సరాలు మనకి ఋషులు దీని మీద బాగా రీసెర్చ్ చేసి వాళ్ళు మనకి తెలియజేశారు. మనం ఎవరు అనేది, మనం ఎవరు? వండర్ఫుల్, మేడం బ్రహ్మాండం చెప్పారు. మనం ఎవరు? మనం చైతన్యాలు. మనం ఒక చైతన్య ఆత్మ అనండి, చైతన్యం, మనం ఒక చైతన్యం, అంతేనా? ప్రతిదీ చైతన్యమే. ప్రతిదీ ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఒక ఎనర్జీనే, ఒక చైతన్యమే. నువ్వు ఒక చైతన్య స్వరూపానివి. ఈ చైతన్యం మనందరికీ అనుభవమే. మనకి
మూడు రకాల అనుభవాలు మనందరికీ ఉన్నాయి. మన గురించి ఇప్పుడు మనం ఉన్నాం ఈ స్థితి, ఇప్పుడు అందరం ఉన్నాం కదా. మన ఈ చైతన్యం మనకి ఏ స్పృహ ఉంది? నేను అనే స్పృహ ఉంది, మన ఆలోచనలు మనకి ఉన్నాయి. ఈ రెండు మనకు తెలుస్తున్నాయి కదా. నేను అని తెలుస్తుంది, నేనున్నాను కదా. మీరందరికీ మీరున్నారని తెలుస్తుంది. సపోజ్ మీరు నిద్రపోతున్నారనుకోండి, కలలో మీరు ఉంటారా? మీ ఆలోచనలు మాత్రమే ఉంటాయి. మీరున్నారు, బట్ మీకు నేను అనే అస్పృహ ఉండదు. ఆ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. అంటే మీ థాట్స్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, మీ ఫ్రీక్వెన్సీ, మీ హై కాన్షియస్నెస్ లోగా ఉంటుంది. నేను అనే చైతన్యం చాలా తక్కువగా ఉండదు నిద్దట్లో. మీ ఆలోచనల ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను అనే స్పృహ ఉంది, ఆ ఫ్రీక్వెన్సీ ఉంది, ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఏది ఎక్కువ ఉంది? మీ కాన్షియస్నెస్ ఎక్కువ ఉంటుంది, మీ థాట్స్ మీ కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీ ఆలోచనని మార్చుకోగలుగుతారు. నేను నా ఆలోచనని మార్చుకోగలుగుతాను. ఇప్పుడు ఈ స్థితిని జాగృత స్థితి అన్నారు, వేకింగ్ స్టేట్. ఈ స్థితిలో మన కాన్షియస్నెస్ హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. థాట్స్ ఉంటాయి, ఇది కొంచెం దీనికంటే తక్కువ ఉంటుంది. ఇది వేకింగ్ స్టేట్. ఇది మనందరికీ అనుభవమే. రెండవది స్లీప్, మనం డ్రీమ్ స్టేట్, నిద్రపోతాం. నిద్రలో మనకి కళలు వస్తాయి. కళల్లో మనకేమవుతుంది? మన ఆలోచనలు ఉంటాయి, కళలు ఉన్నాయి, కానీ మనం లేము. మన గురించి ఒకవేళ నేను అని రాగానే కలపోతుంది. ఆ డ్రీమ్ స్టేట్ మనందరికీ అనుభవమే కదా. కళలు ఉన్నాయి కదా, మీ అందరికి కళలు వచ్చినాయి. మూడవది డీప్ స్లీప్. ఇక్కడ నేను లేదు, కళ లేదు, అసలు ఏమీ తెలియదు. ఇంతసేపు గడిచిపోయిందా, నాకేమీ తెలియలేదు అనుకుంటాం. ఒక గంట 2 గంటలు మనం స్పృహ లేకుండా నిద్రపోతే మనము నేను అనే స్పృహ లేదు, ఈ కళ మనకి లేదు. ఈ 3 స్థితులు మనందరికీ అనుభవం అవుతుంటుంది. ఈ 3 ఒకదానితో ఒకటి కలిసిపోయినప్పుడు వచ్చే ఆ గందరగోళమే మనకి హ్యాపీనెస్ని, బ్లిస్ని లేకుండా చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు హాయిగా నిద్రపోతున్నప్పుడు నేను అని మీ ఐడెంటిటీ రాగానే మీ నిద్ర పోతుంది. లేదా కళ రాగానే, ఆలోచనలు రాగానే మీకు సంఘర్షణ, మీ 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 డిస్టర్బ్ అవుతుంది, మీ నిద్రని డిస్టర్బ్ అవుతుంది. మీ ఆలోచనలు మిమ్మల్ని నిరంతరం వేధిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకేమవుతుంది? విపరీతమైన ఆలోచనలు. దీంతో మనకేమీ ఆ బ్లిస్నెస్, ఆ మన నేచర్ మనకు తెలియడం లేదు. ఋషులు ఏం చేశారంటే ఈ 3 దాటి ఉండే ఆ తుర్యం, ఆ సమాధి స్థితికి వెళ్ళడానికి మనకొక గొప్ప టెక్నిక్ని ఇచ్చారు. ఆ 4వ స్థితి ఏది? ఈ జాగృత, స్వప్న, సుషుప్తి, తుర్యము అన్నారు కదా. తుర్యము 4th స్టేట్, సమాధి స్థితి. సమాధి అంటారా, తుర్యం అంటారా? ఈ తుర్యము అనే స్థితి, ఈ స్థితిలో ఏమవుతుంది అంటే మీరుంటారు, కాన్షియస్నెస్ ఉంటుంది. 4వ స్థితిలో ఉంటుంది, మీ మైండ్ ఉండదు, మీ థాట్స్ ఉండవు. ఆ ఒక్క క్షణం మన జీవితంలో అనుభవం పొందడం కూడా జరగడం లేదు. ఈ 4వ స్థితిలో నేను అనేది స్పృహ ఉంటుంది మీకు, బట్ మీ మైండ్ ఉండదు, మీ ఆలోచన ఉండదు. ఒక్క సెకండ్ కూడా ఆ స్థితిని మనం అనుభవించలేకపోవడం అనేదే ఈ లైఫ్ని మనం మిస్ అవ్వడం అవుతుంది. ఆ స్థితిని అనుభవించడం కోసం, ఆ స్థితిని మనం పొందడం కోసం మెడిటేషన్ అవసరం. అర్థమవుతుందా మీకు? ఎలా వస్తుంది ఇది? ఊరిక ఉపన్యాసాలు విని, లేకపోతే మైండ్తో ఆలోచించి నా మైండ్ని కంట్రోల్ చేయాలి, ఆలోచన రహిత స్థితికి నేను వెళ్ళిపోవాలి అని ఊరిక మనం ప్రయత్నం చేస్తే, మన మైండ్తో, రీజనింగ్ మైండ్తో చూస్తే అది కాదు. లేకపోతే నేను ఈరోజు ఏమైనా ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోవాలి అని బలవంతంగా మీరు ఏదైనా చేస్తే అది కాదు. దానికి ఆ ఇన్నర్ జర్నీకి అలా వెళ్ళడానికి మీకు కొంత ప్రిపరేషన్ మన అందరికీ అవసరం. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది కదా. వ్యవసాయం చేయాలంటే ఒక పద్ధతి ఉంది, ఈమె ట్రీట్మెంట్ చేయాలంటే ఒక పద్ధతి ఉంది. ఆవిడ ఇష్టమైనట్టు పళ్ళు పీకే ఇచ్చా, దానికి ఒక సైన్స్, దానికి ఒక శాస్త్రము. ఆవిడ ఎన్నో సంవత్సరాలు చదువుకుని ఆ పన్ను, మనందరికీ తెలిసి చూస్తాం, పన్ను పీకేస్తే పోతుందా పిచ్చి పన్ను అని కదా, పీకే ఇచ్చాలా? దానికి సైన్స్ ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఎలా తీయాలి, ఏం చేయాలి, ఎందుకు తీయాలి, తీయకంటే ఏమైనా ఉందా, ఇదంతా ఒక సైన్స్ ఉంది. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది కదా. వంట చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంది కదా. అలాగే జీవించడానికి పద్ధతి ఉందా లేదా? ఈ జీవితానికి ఒక పద్ధతి ఉంది.
పద్ధతి అంటే అదేదో మ్యాథమెటిక్స్ లాగా ఇలాగే ఉండాలి అందరికీ అని కాదు. మన గురించి మనకి తెలుసుకునే ఒక పద్ధతి ఉంది. జీవించడానికి అర్థం ఏంటంటే మనని మనం సరిగా హ్యాండిల్ చేసుకోవడం, మనని మనం ఎలాగా నియంత్రించుకోవాలి, మనని మనం ఎలాగా మేనేజ్ చేసుకోవాలి. జీవితంలో పెద్ద సంక్షోభం వస్తే మనని మనం ఎలాగా హ్యాండిల్ చేసుకోవాలి, మనం అనుకున్నది జరిగితే మనని మనం ఎలాగా హ్యాండిల్ చేసుకోవాలి, మనం అనుకున్న దానికి విరుద్ధంగా మన జీవితంలో ఎదురైనా మనని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. అంతేనా? మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా మనం జరిగినప్పుడు మనకేమవుతుంది, వెంటనే మనం ఆ విషయం మీద మనం మొత్తం మమేకమైపోతాం. మమేకమైపోతే ఏమవుతుంది, మన మన ఫ్రీక్వెన్సీ, మన ఎనర్జీ దాంట్లో అక్కడ ఉండే ఆ సంఘర్షణలో మనం దాన్ని హ్యాండిల్ చేయలేం. యోగులు ఏం చేశారంటే ఆ సిచ్యువేషన్ని వాళ్ళు ఉండి హ్యాండిల్ చేశారు. పత్రి గారికి అనారోగ్యం వచ్చింది, 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని నాకు ఒక సీనియర్ మాస్టరు చెప్పారు. అప్పటి వరకు ఏదో అవుతుంది అనుకున్నాం. ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూ ఉందని తెలుసు. బట్ ఇలా ఇది సిచ్యువేషన్, ఇంత సీరియస్ ప్రాబ్లం, కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది. చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే కిడ్నీలు 2 ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఒక 40-50 కేజీల బరువు గుండెల మీద పెడితే ఊపిరి తీసుకోవడం ఎంత కష్టమో అంత ట్రబుల్ ఉంటుంది, అంత సఫరింగ్ ఉంటుంది అని ఒక డాక్టర్ చెప్పారు, మన పిరమిడ్ మాస్టరే. అమ్మ, ఇంత సఫర్ అవుతున్నారా సార్, సార్కి ఇంత బాధ ఉంటుందా, ఇలా అవుతుందా అని వారిని కలవడానికి వెళ్ళాను నేను బెంగళూరు. ఆయన మనిషి ఫిజికల్గా వీక్గా ఉన్నారు, బట్ ఆయన మామూలుగా ఉన్నారు. ఆయన చివరి రోజు వరకు ఎప్పుడు అమ్మా అని కూడా అనలే. ఆయన ఏంటి అయిపోయింది, ఆయన ఫిజికల్గా వెళ్ళిపోయారు. తర్వాత నేను చూస్తే నేను కన్వర్సేషన్స్ విత్ గాడ్ ఒక బుక్ చదివాను. అందులో ఉంది మాస్టర్స్ సఫర్ అవరు, ఎక్స్పీరియన్స్ అవుతారు అని. ఎక్స్పీరియన్స్ అవుతుంది కానీ సఫర్ అవరు. ఇదేంటి ఎక్స్పీరియన్స్ అవుతారు, సఫరింగ్ దేనివల్ల వస్తుంది? ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ మనందరికీ మన జీవితంలో ఏదైనా ఒక సంఘటన జరగడం అనేది మన చేతుల్లో లేదు, అది జరుగుతుంది. అది మనం క్రియేట్ చేసుకున్నదా లేకపోతే బయట నుంచి వచ్చిందో తెలియదు. ఒక ప్రాబ్లం, ఒక సమస్య వచ్చింది జీవితంలో, కానీ ఆ సంఘటనకి మనం రియాక్ట్ అయ్యే విధానమే మనకు సఫరింగ్ కారణం. ఇంక అర్థమవుతుందా? ఏదైనా ఒక సంఘటన మన జీవితంలో జరిగితే ఆ సంఘటన గురించి మనం ఆలోచించే విధానం, మనం ఫీల్ అయ్యే విధానం, మనం రియాక్ట్ అయ్యే విధానం, దాన్ని మనం అనలైజ్ చేసుకునే విధానమే మనకు సఫరింగ్కి కారణం. మాస్టర్స్ ఎందుకు సఫర్ అవ్వరంటే వాళ్ళు జడ్జి చేయరు, వాళ్ళు కంప్లైంట్ చేయరు. జడ్జిమెంట్ కానీ కంప్లైంట్ కానీ లేకపోతే జీవితంలో సఫరింగ్ ఉండదు. అర్థమవుతుందా ఏమ్మా? ప్రాబ్లం కాదు అది, అది తర్వాత చూద్దాం. ఫేస్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ అవుతారు. సఫర్ అయితేనే సాల్వ్ అవ్వదు కదా, డెఫినెట్గా దాన్ని ఫేస్ చేస్తారు. మీరు ఎప్పుడైతే దాని గురించి మనం రియాక్ట్ అవుతామో, దాని గురించి మనం ఓవర్గా దాన్ని మన మైండ్ తోటి దాన్ని డీల్ చేయాలనుకుంటామో, అప్పుడు మీకు సఫరింగ్ వస్తుంది, పెయిన్ ఉంటుంది. అది ఎందుకు వచ్చింది, లేకపోతే దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మన విశేషణ, మన బుద్ధిని బట్టి మనం డాక్టర్ దగ్గరికి పోవడమో, హెల్త్ ఇష్యూ అయితే లేకపోతే ఏదైనా సమస్య ఇదైతే మనం దానికి చేయడమో చేస్తాం. మనం ఏం చేయాలో అది చేస్తాం. ఆ ప్రాబ్లం ఏంటో దానికి మీకున్న అవగాహన, మీ సంస్కారాన్ని బట్టి దాన్ని మీరు చేస్తారు. బట్ సఫరింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎలా సాల్వ్ చేసుకోవాలి ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్ని ఇలాగే సాల్వ్ చేయాలని ఏ మెథడ్ ఉండదు. మీ పరిస్థితి, మీ సంస్కారం, మీ అక్కడుండే వాతావరణం, దీన్ని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు ఒక పాయింట్ మనకు అర్థమైందా? మన జీవితంలో
మనం ఎందుకు సఫర్ అవుతున్నాం? పెయిన్ మన మన చేతుల్లో లేదు. పెయిన్ రాకుండా మనం ఏం చేయలేము. ఇప్పుడు బుద్ధిస్టులు ఏం చెప్తారు అంటే ఆ, ఒక బాణం నీ వైపు దూసుకొస్తే యాక్చువల్గా మనకు వచ్చి ఆ బాణం ఒకటే గుచ్చుకోవాలి. ఎవరైనా బాణం విడిచిపెట్టారు, ఆ బాణం మనకు వచ్చి ఏం చేస్తుంది, అది మనం తాకితే ఆ బాణం ఒకటే గుచ్చుకోవాలి, కానీ మనకు రెండు గుచ్చుకుంటాయి అట. ఒకటి ఆ బాణం నీకు గుచ్చుకోవడం వల్ల జరిగే పెయిన్ గురించి నువ్వు ఆలోచించే, నువ్వు రియాక్ట్ అయ్యే ఆ రెండవ బాణం, అది ఎక్కువ నేను బాధ పెడుతుంది. నీకు ఎక్కువ పెయిన్, నీకు ఎక్కువ సఫరింగు ఏది చేస్తుంది అంటే ఆ తగిలిన గాయం, ఆ బాణం వల్ల తగిలిన నొప్పి గురించి నువ్వు ఆలోచించే విధానం, నువ్వు దానికి రియాక్ట్ అయ్యే విధానం, దాని గురించి నువ్వు జడ్జి చేసే విధానం, నీ కంప్లైంట్, వాడు వల్ల నాకు ఈ బాణం తగిలింది, వాడు ఇలా చేశాడు, అన్యాయంగా నాకు ఇది జరిగింది అని మనం దాని గురించి మనం ఊరికే దాన్ని చేసే దీనివల్ల నీకు సఫరింగ్ పెరిగింది. ఇప్పుడు ఈ రెండవ బాణం ఎవరి చేతిలో ఉంది? ఇది మన ఇంటీరియర్ ప్రాసెస్, అంతే కదా. ఫస్ట్ది అది మనది కాదు, అది అది మన అది ఎక్స్టర్నల్, అదే మన చేతుల్లోది కాదు, అది న్యాచురల్ థింగ్, జీవితంలో అది జరుగుతుంది, అది మన కంట్రోల్లో ఉండదు. అది రెండవది మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మెడిటేషన్ దేనికోసం అని మనం డీప్గా చూస్తే దేనికోసం? ఇప్పుడు మనకి మన లైఫ్కి సంబంధించి నేను మాట్లాడుతున్నా. మన జీవితం దీనికి సంబంధించి అసలు మెడిటేషన్ ఎందుకు అవసరం? వండర్ఫుల్. సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, వెరీ గుడ్. ఆరోగ్యం కోసం గ్రేట్. మైండ్ మనసుని ఎలాగో కంట్రోల్ చేసుకోవచ్చు, వెరీ గుడ్. ఇంకా ఇవన్నీ డెఫినెట్గా మెడిటేషన్ వల్ల వచ్చే బెనిఫిట్సే. ఇవన్నీ పుణ్యం, శూన్యస్థితి, ఓకే ఓకే ఓకే, ఇవన్నీ సైడ్ బెనిఫిట్స్. వాస్తవానికి మెడిటేషన్ ఏం చేస్తుంది అంటే మెడిటేషన్ నీ సైకలాజికల్ రెవల్యూషన్ తీసుకొస్తుంది, మనో విప్లవం. అంటే నువ్వు అనుకుంటున్నా నువ్వుగా ఉండవు. సైకలాజికల్ రెవల్యూషన్ ఏంటంటే నీ గురించి నువ్వేమనుకుంటున్నావో ఇప్పుడు వరకు అలా నువ్వు ఉండవు. వాస్తవానికి మన గురించి మనం ఏమనుకుంటున్నామో అది ట్రూతా? నా గురించి నేను ఏదైతే అనుకుంటున్నానో, లేకపోతే నేను దేవుడి గురించి నేను ఏదైతే అనుకుంటున్నానో, లేకపోతే సమాజం గురించి నేను ఏదైతే అనుకుంటున్నానో అది ట్రూతా? పార్షియల్ ట్రూతా? కంప్లీట్ ట్రూతా? కొంత సత్యమా? కంప్లీట్ కాదు కదా. మెడిటేషన్ ఏం చేస్తుంది? కంప్లీట్ ట్రూత్ని తీసుకొస్తుంది. మనకు కంప్లీట్ ట్రూత్ అవసరమో కొద్ది. మెడిటేషన్ ఎలా తీసుకొస్తుంది అంటే నీ చైతన్యాన్ని పెంచుతుంది. టు రైజ్ యువర్ కాన్షియస్నెస్, టు రైజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్. మన చైతన్యం ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు మనకి థింగ్స్ అన్నీ మారిపోతాయి, విషయాలన్నీ స్పష్టంగా కనబడతాయి. మెడిటేషన్ ఏం చేస్తుంది అన్నారు? ఇప్పుడు సపోజ్ మీకు ఒక విత్తనాన్ని ఇచ్చి, ఈ విత్తనంలో చెట్టు ఉంది అంటే ఒక సైంటిస్ట్కి ఆ విత్తనాన్ని ఇచ్చి చూడమంటే ఏం చేస్తాడు? ఒక సైంటిస్ట్కి ఒక పువ్వుని ఇచ్చి ఇది చాలా అందంగా ఉంది, ఇందులో దీని అందాన్ని చూపించు అంటే సైంటిస్ట్ చూడగలడా? ఏమ్మా, ఎవరైనా చూడగలరు. ఒక సైంటిస్ట్కి మీరు పువ్వుని ఇచ్చారనుకోండి, వెంటనే ఇమీడియట్గా ఏం చేస్తాడంటే ఈ పువ్వులో ఎంత అందంగా ఉందో ఈ పువ్వు అంటే, ఆ సైంటిస్ట్ ఏం చేస్తాడంటే పువ్వుని కోసి దాన్ని ముక్కల కింద కోసి ఒక 10-15 భాగాలు విడగొట్టి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క కెమికల్ని ఐడెంటిఫై చేసి ఒక బాటిల్లో పెట్టి ఇది ఈ కెమికల్, ఇది ఈ కెమికల్, ఇది ఈ కాంపోనెంట్స్, దీంట్లో ఇది ఉన్నాయి, దీంట్లో ఇవి ఉన్నాయని దాని లేబుల్స్ అంటించి చెప్పగలుగుతాడు. కానీ బ్యూటీ ఇందులో ఇది బ్యూటీ అని ఏదైనా ఒక లేబుల్ చూపించగలడా? అసలు బ్యూటీ అడిగి కనబడద్దా? కనబడదు. ఒక లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్ళి లెక్కలు మాత్రమే ఎప్పుడు చేసేవాడి దగ్గరకి ఒక లెక్కని సాల్వ్ చేసినట్టుగా ఒక పోయంని, ఒక కవిత్తిని వినిపిస్తే ఇదేంటి మాస్టర్ అని అడిగితే లెక్కల మాస్టారు లెక్కల పద్ధతిలో దాన్ని చూస్తే కవిత్వం అర్థం అవుద్దా? కవిత్వం అర్థం అవ్వడానికి ఏం కావాలా? ఆ బ్యూటీ, పువ్వులో ఉన్న బ్యూటీని చూడడానికి ఏం కావాలా? మనసు కావాలా? హృదయం కావాలా?
ఏం కావాలి, ఏది ఉపయోగించాలి? అంతే. హృదయం. హృదయంతో అర్థమవుతుంది అది. అది ఫీలింగ్. ఇది తీయగా ఉంది అంటే వాడు ఏం చేసి ఒక్కొక్క అది తీసుకున్నాడు, అనుభవించాలి. ఆ అనుభవాన్ని ఎలా 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 మాటల్లో వర్ణిస్తే అది వేరే అయిపోతుంది. ఇది ఎక్స్పీరియన్స్ అయ్యేది, అంతే కదా. అలాగే ఈ లైఫ్ కూడా ప్రాబ్లమ్ని చూసినట్టుగా చూడొద్దు, ఇది ఎక్స్పీరియన్స్ అయ్యేది. ఇది హృదయంతో చూడవలసింది, ఇది హృదయానికి సంబంధించింది, ఇది పొయిట్రీ. మనం ఏం చేస్తున్నామంటే జీవితాన్ని మన మ్యాథమెటిక్స్ లాగా ఈ సమస్యకి సాల్వేషన్ ఏంటి, ఈ సమస్య వచ్చింది కాబట్టి ఎలా చేయాలని మన మైండ్ని ఉపయోగిస్తున్నాం. మైండ్ ఉపయోగించాలి, మైండ్ని వద్దని కాదు. బట్ ఫస్ట్ నువ్వు చూడవలసింది ముందు నీ చైతన్యాన్ని పెంచుకున్నాక దాని స్థాయిలో మైండ్ ఒకటే ఉపయోగిస్తే ఏమవుతుంది, చైతన్యం లోగా ఉండి మైండ్ హైగా ఉంటే ఏమవుతుంది. మైండ్ బాగుంది, మైండ్ బాగా ఉపయోగించడం మన అందరికీ తెలుసు. ఎలా ఆలోచించాలో, ఏం చేయాలో, ఏదైనా వస్తే ఎలాగ డీల్ చేయాలో మనకు పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు ఉన్నాయి, సలహాలు ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అసలు అంతులేదు, ఇది బోల్డ్ ఉంది. సమస్య వస్తే ఏం చేయాలో అందరూ చెప్తారు. కానీ నీకొచ్చిన సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల కాదు, నీ చైతన్యం పెరిగినప్పుడు దాన్ని ఏం చేయాలో నీ ఓన్. అందుకే బుద్ధుడు ఏం చెప్పారంటే, బీ ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. ధ్యానం ఏం చేస్తుంది, లోపలికి నువ్వు ప్రయాణం చేసినప్పుడు లోపల ఒక దీపం వెలగొచ్చు, ఆ కాంతిలో నువ్వు చూసుకుంటావు. బయట నుంచి వచ్చే దాంతో నీ ప్రాబ్లమ్ని ఎప్పటికీ అది నీకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని ఇవ్వదు. ఎందుకంటే ఇది పజిల్ కాదు, ఇది ప్రాబ్లం కాదు, లైఫ్ ప్రాబ్లం కాదు. మనకు వచ్చే ప్రతి సంఘటనని మనం మ్యాథమెటిక్స్ లాగా చూసి నేను పాపం చేశాను అంచేది నాకు ఇది జరిగింది, నేను కర్మ చేశాను, నేను అప్పుడు ఆ తప్పు చేశాను, నేను ఇది చేశాను. కర్మ అంటే ఏంటి చెప్పండి? మనందరం కర్మ అంటాం కదా. కర్మ అంటే ఏంటి? గత జన్మలో మనం ఎవరిని చంపేశాం కాబట్టి ఈ జన్మలో అనిపిస్తున్నామా? గత జన్మలో పాపం చేశాం కాబట్టి ఈ జన్మలో ఈ జబ్బు వచ్చింది. మరి పత్రిక గారు కూడా చెప్పారు కదా, పాపాలే రోగాలు, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు, చిన్న చిన్న పాపాలు చిన్న రోగాలు అన్నారు. మరి ఆయన చెప్పింది తప్ప? అసలు కర్మ అంటే ఏంటి? ఏదైతే కంప్లీట్ కాకుండా ఉన్న ఎక్స్పీరియన్స్ ఉందో అది కర్మ. బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫ్రెండ్స్, ఏదైనా ఒక అనుభవం కంప్లీట్ కాకపోతే అది కర్మ, ఇన్కంప్లీటెడ్ ఎక్స్పీరియన్స్. నీ లైఫ్లో ఏదైనా సంపూర్ణంగా కానిది ఏదైనా అది కంప్లీట్ అయ్యే వరకు నీ సిస్టంలో ఉంటుంది. అంచేత అది ఇంకొక రూపంలో ఇంకో రూపంలో నీ ఎనర్జీ ఆ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ నీ లైఫ్లో రిపీట్ అవుతూ ఉంటాయి. నీ ఇన్నర్ స్పేస్లో కంప్లీట్ కాకుండా ఏదైనా ఉంటే అదే నీ లైఫ్లో కర్మ. ఇది నేను చెప్పేది కదా, ఇది ఉపనిషత్తులు చెప్పిన విషయమే, ఇది మన ఋషులు మనకు చెప్పిన విషయమే. ఇదేదో మనం ఎక్కడో చూసి ఆ సైంటిస్ట్ లాగా డిటెక్ట్ చేసి ఇది కర్మ అది కాదు. నీ ఇన్నర్ స్పేస్లో నువ్వు ఒక ఎనర్జీ బీయింగ్వి, నువ్వు ఒక చైతన్యానివి. ఇక్కడ కంప్లీట్ కానివి ఎన్నో ఉన్నాయి, ఎన్నో డిజైర్స్ ఉన్నాయి, కంప్లీట్ కాని ఎన్నో ఉన్నాయి. ఆ ఇన్కంప్లీషన్స్ కంప్లీట్ చేసుకోవడం ఎలా? తంత్రశాస్త్రం ఏం చెప్పిందండి, మనందరికీ ఏం తెలుసు అంటే సప్రెస్ చేయడం, ఎక్స్ప్రెస్ చేయడం, అంతేనా? మనందరం చేసేది జనరల్గా ఏం చేస్తాం, మనకి ఏదైనా ఒక ఆలోచన వస్తే అది మంచిది చెడుది అని ఆలోచించి ఇది చెడుది కాబట్టి దీన్ని ఏం చేస్తాం, ఉండకూడదని సప్రెస్ చేస్తాం. ఏం చేస్తాం, ఇది మంచిది కాదంటే మనం ఏం చేస్తాం, దాన్ని వదిలేయం, అణిచుంచుతాం. వదిలేస్తే కూడా లేదు, వదలం, దాన్ని అర్థం చేసుకోము. మనం ఏం చేస్తామంటే ఇది చెడ్డ అన్నారు కాబట్టి దాన్ని అణిచుంచుతాం. ఇప్పుడు మీకు స్వీట్ తినాలనిపించింది. ఇప్పుడు సపోజ్ జైనులకి సాయంత్రం 6 తర్వాత భోజనం చేయకూడదు అని నియమం ఉంది. ఇప్పుడు 6 తర్వాత ఆకలిస్తుంది అనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఈవేళ ఉపవాసం ఉండాలి అని మీ మదర్ మీకు చెప్పారు, ఈరోజు మంచి రోజు అని మీ 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 గురువో లేకపోతే మీ ప్రీస్టో లేకపోతే మీ పెద్దలో లేకపోతే మీరే ఈరోజు తినకూడదు అనుకున్నారు. మీకు ఆకలిస్తుంది, మీరు ఏం చేస్తారు, ఆకలిని మీరు అణిచించారు, అంతేనా? లేదా మీరు తినేశారు. తినేస్తే మీరు ఏమనుకున్నారంటే నేను తప్పు చేశాను అనుకున్నారు. అణిచుంచితే
మీ శక్తిని అంతటిని అణచడం కోసం పెట్టారు అంతేనా. మీరు విజయం సాధించాను, నేను మంచి కంట్రోల్, నేను క్రమశిక్షణతో ఉన్నాను అని మిమ్మల్ని మీరు అనుకోవచ్చు. కానీ మీ లోపల మీ ఇన్నర్, మీ బీయింగ్, మీ సెంటర్ సఫర్ అయిందా లేకపోతే హ్యాపీగా ఉందా? మీ మైండ్, మీ 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 ఫిజికల్, మీ సోషల్ డైమెన్షన్ గురించి నేను వదిలేయండి, సమాజం గురించో లేకపోతే ఇంకోటి కాదు, కానీ మీ ఇన్నర్, మీ సెల్ఫ్ హ్యాపీగా ఉందా? ఇక్కడ మనకి అందుకే తంత్రశాస్త్రం ఏం చెప్పిందంటే, ఒక బ్యూటిఫుల్ తంత్రం అంటే అందరూ అనుకున్నారు ఏదనిపిస్తే అది చేయడం అనుకున్నారు. సప్రెషను ఎక్స్ప్రెషన్ కాదు, బియాండ్ దట్ ఉంది. నైతికత అనైతికత కాదు, నైతిక అనైతిక అతీత స్థితి ఉంది. మోరల్ ఇమ్మోరల్ రెండే తెలుసు. ఎమోరల్ నైతిక అనైతిక అతీత స్థితి. చీకటి వెలుతురు రెండే తెలుసు మనకి. చీకటి వెలుతురు రెండిటికి అతీతమైన స్టేట్ ఒకటి ఉంది. మనకి చీకటి తెలుసు కొద్దిగా, మనకి కొద్దిగా వెలుతురు తెలుసు. ఈ రెండిటికి అతీతమైన స్టేట్ని మనం ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ అవ్వలే. అలాగే మనం ఈ మంచి చెడు అని రెండు వాటి దగ్గర ఉన్నాం. ఈ రెండిటికి అతీతమైన స్టేట్ ఏంటో మనం చూడలేదు. ఎంచేదంటే మనం ఊరికి మనం వరండాలోనే ఉన్నాం, ఆ ప్యాలెస్లోకి వెళ్ళలే, లైఫ్లోకి ఎంటర్ అవ్వలే. ఇది ఒక పెద్ద ప్యాలెస్. ఆ వరండాలోనే మనం అక్కడున్న బోర్డులు చదువుకుంటా మనం అసలు ఎంటర్ అవ్వలే. విషాదం ఏంటంటే లైఫ్లో కూడా ఈ లైఫ్ని మనం కంప్లీట్గా జీవించడం లేదు, కంప్లీట్గా మనం ఎక్స్పీరియన్స్ అవ్వడం లేదు, కంప్లీట్గా ఏడవలేదు, కంప్లీట్గా నవ్వలేదు, అసలు ఇది కంప్లీట్ చేయలే. ఇన్ని ఇన్కంప్లీషన్స్ని పెట్టుకుని ఇవన్నీ కంప్లీట్ చేయడం అనే ప్రోగ్రాంలోకి వెళ్తామా, లేకపోతే అన్నిటిని అర్థం చేసుకునే స్టేట్లోకి వెళ్తామా? కంప్లీట్ చేయడానికి ఎన్నో జన్మలు కావాలా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అన్నారు కదా, ఆ అవేర్నెస్ కల్పించుకోవడం చాలా సింపుల్. అందుకే శివుడు ఏం చేశారంటే ఇవన్నిటిని చేసి ఎంత పెద్ద సిలబస్. పార్వతీదేవి అడిగింది ఎన్నో క్వశ్చన్స్. ఈ సఫరింగ్ ఎందుకు ఉంది, ఈ సృష్టి ఎందుకు ఇలా ఉంది, ఇదేంటి అని ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్యాబ్లెట్ ఇచ్చినట్టుగా. ఇప్పుడు మనం వెళ్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి నాకు తలనొప్పి వస్తుందంటే తలనొప్ప టక్కన ఒక మాత్ర, నాకు చెయ్యి నొప్పి వస్తుందంటే దానికో మాత్ర, నాకు ఇంకోటి ఏదో అంటే దానికో మాత్ర, ఆ టెస్టులు ఈ టెస్టులు అన్నీ చేసి బోల్డ్ ఇంత మెడిసిన్ రాసినట్టుగా ప్రతి ప్రశ్నకి ఒక్కొక్క సమాధానం కాకుండా శివుడు పార్వతీదేవికి అన్నిటికీ ఒక సొల్యూషన్ చెప్పారు. దీని తంత్రము అన్నారు, విజ్ఞాన భైరవ తంత్ర. శివసూత్ర దయచేసి వినండి. సూత్రం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు నేను ఇందాక అన్నాను కదా, ఒక విత్తనం, ఈ విత్తనం చూపిస్తే ఎవరికైనా ఇందులో చెట్టు చూడగలడా? మనం ఆ విత్తనం భూమిలో వేసి అది మొలకెత్తి దాని ఫలాలు ఇచ్చాక ఇదని మనకి ఇందులో ఇంత చెట్టు ఉందా అని అనుకుంటాం. కానీ ముందే అసలు ఎప్పుడు చూడండి, ఆ విత్తనాన్ని చూసి ఎవడో ఈ చెట్టు ఎంత ఉందో, ఈ చెట్టు ఒక అడవిని క్రియేట్ చేయగలదు. ఈ చెట్టు అసలు ఈ ప్రపంచం అంతా కూడా నింపేయగలదు ఆ విత్తనాలతో. ఒక చెట్టు అది పెద్దదై దాన్ని ఫలాలు ఇచ్చి, ఆ ఫలాల నుంచి విత్తనాలు వచ్చి, ఆ విత్తనాలు మొత్తం భూమండలం అంతా కూడా వ్యాపించగలిగే అంతా దాంట్లో ఉంది కదా. సీడ్లో అదంతా ఉందా లేదా? టోటల్ ఎంటైర్ యూనివర్స్ని, ఈ విశ్వం అంతటినీ కూడా ఆ విత్తనం యొక్క విత్తనాలతోటి, చెట్లు మొత్తం ప్రపంచం అంతా ఆ చెట్లని వ్యాప్తి చేయగలుగుతాం కదా, ఒకే విత్తనం కదా. కానీ ఆ విత్తనాన్ని చూసి ఎవడైనా ఇంత పెద్ద అడవిని సృష్టించగలదంటే నమ్మశక్యం కాదు. అలాగే ఈ సూత్రం ఇంత పని చేయగలదంటే ఎవరు నమ్మలేరు. సూత్రం అనేది ఏంటి? ఆ విత్తనంలాగా ఉంటుంది, విత్తనం రూపంలో ఉంటుంది. ఆ టెక్నిక్ని మనకి శివుడు పార్వతీదేవికి అందించారు. ఆ శివుడిని పార్వతీదేవి అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఆ సమాధానాలు చెప్పకుండా ఎందుకు ఇలా కష్టం ఉంది, ఎందుకు ఈ జబ్బు వచ్చింది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ విపత్తు వచ్చింది, ఎందుకు ఈ భూకంపం వచ్చింది, ఇలాంటివి ఆమె భాషలో అడిగింది ఎన్నో ప్రశ్నలు. అడిగితే పార్వతీదేవికి శివుడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా?
తీసుకునే శ్వాస, విడిచిపెట్టే శ్వాస, 2 శ్వాసల మధ్య ఉండే విరామాన్ని గమనించి దేవి అంటాడు. ఇది సూత్రం, ఇది టెక్నిక్, ఇది విత్తనం. 2 శ్వాసల మధ్య విరామాన్ని గమనించు అంటారు. అర్థమైందా మీకేనా? ఆవిడ అడిగిందేమో ప్రాబ్లం ఏదో అని, ఆ ప్రాబ్లం బయట ఉన్న ఎక్స్టర్నల్ ప్రాబ్లం గురించి అడిగింది. ఆయన దాన్ని ఎలాగ నీకు అర్థం కావాలి, లేకపోతే ఎలా సాల్వ్ చేయాలి, ఎలాగ ఏం చేయాలి అనేది తెలియడానికి ఆయన ఏం చెప్పాడు అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పాడు. ఇది శివుడిని చెప్పాడు అని నేను అనడం కాదు, మీరు దయచేసి చూడండి. దీన్ని శివజ్ఞాన ఉపనిషత్ అంటారు, లేకపోతే ఆగమశాస్త్రం అంటారు. శివుడు పార్వతీదేవికి 112 పద్ధతులు చెప్పారు, 112 సూత్రాలు చెప్పారు, టెక్నిక్స్ చెప్పారు. ఆ 112లో మొదటి 9 శ్వాసని గమనించే టెక్నిక్సే చెప్పారు, శ్వాసను ఎలా గమనించాలో. అర్థమైందమ్మా? ఇది గమనిస్తే ఏమవుతుంది అంటే నీ లోపలే కంప్లీట్గా నీ సాఫ్ట్వేర్లోనే మొత్తం చేంజ్ వస్తుంది. నీ హార్డ్వేర్ మారదు, నీ సాఫ్ట్వేర్ మారిపోద్ది. అర్థమైందా? మీరు మారరు మీ ఫిజికల్గా, కానీ మీ ఇన్నర్ సైకలాజికల్ రెవల్యూషన్ జరుగుతుంది. అర్థమవుతుందమ్మా? మనం ధ్యానం ఏం చేస్తుంది మనకి అంటే, మరి ఇన్ని సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తున్నానండి నాకేమీ కాలేదు అంటే, నీకు అటాచ్ అయి ఉన్నావు నీ పాత భావాలతోటి, పాత నమ్మకాలతోటి. బట్ నీ లోపల ఇన్నర్గా ఏమి జరిగిందో అనేది రికగ్నైజ్ చేసే అవేర్నెస్ లేదు. మన దగ్గర అంతా ఉంది, నా ఫోన్లో ఎవ్రీథింగ్ ఉంది, కానీ నాకు ఎలాగ ఆపరేట్ చేయాలో తెలియట్లే. ఆ జీపీఎస్ ఎలా పెట్టుకోవాలో, ఇక్కడికి రావడానికి అడ్రస్ ఎలాగో ఇందులో ఉంది, బట్ నాకు చూడడం రావట్లే అనుకోండి. సేమ్ మనం కూడా ఏం చేస్తామంటే మన దగ్గర అంతా ఉంది, దాన్ని ఎలా చేయాలో అనేది, మనకి ఎలాగ ఆపరేట్ చేసుకోవాలి, ఎలా దాన్ని చేయాలి అనే దానికి మనకి స్పిరిచువల్ సైన్స్ అవసరమైంది. అర్థమైందమ్మా? అర్థం కాలే? ఇప్పుడు ఇదంతా దానివల్ల ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఏంటి ప్రయోజనం? ఇప్పుడు ఉన్న టైం తక్కువ, లేకపోతే నాకుండి సమస్య చాలా తీవ్రంగా ఉంది, లేకపోతే నాకు అటెండ్ అవ్వాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అంత సమయం కూర్చోలేను, లేదా అంత సమయం చేయలేను, ఏమీ కాదు. ఓన్లీ థింగ్ 2 విషయాల మీద మనం దృష్టి పెట్టగలిగితే ఫ్రెండ్స్, 2 ఇన్నర్గా 2 విషయాల్ని మీరు ఫోకస్ చేస్తే 80-90% మన కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతుంది. మన చైతన్యం పెరగకుండా ఆపుతున్న అడ్డంకులు 2 ఉన్నాయి, ప్రధానమైన అడ్డంకులు మన ఇన్నర్ స్పేస్లో, మన ఇన్నర్గా. ఆ 2 మనం అటెండ్ అయ్యి 2 మీద మనం ఎలిమినేట్ చేసుకోవడం మీద ప్రాక్టీస్ చేయగలిగితే, అంటే దాని మీద ఫోకస్ చేస్తే, ప్రాక్టీస్ ఏం అక్కర్లే, ఫోకస్ చేస్తే, ఇది నాకు దగ్గర ఇక్కడ లోపల ఇది ఉంది, దీనివల్ల నాకు బయట ఈ సమస్యలన్నీ కనిపిస్తున్నాయి, దీన్ని నేను అటెండ్ అవ్వాలి, దీని మీద నేను అటెండ్ అవ్వాలి అనే విషయం మనం గ్రహించడం కోసం నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను. అందులో మొదటిది ఏంటో తెలుసా? మనం ఎలిమినేట్ చేసుకోవాల్సింది, మీరు దృష్టి పెట్టవలసింది, మీ గురించి మిమ్మల్ని మీరు సరిగా అర్థం చేసుకోవడానికి చేయవలసింది, ఫస్ట్ అటెండ్ అవ్వాల్సిన అతి ముఖ్యమైన విషయం ఫియర్, భయం. భయం అంటేనే భయం మనకి. ఇప్పుడు అర్థమవుతుందా? ఫస్ట్ మీరు ఆలోచించి చూడండి, డీప్ లెవెల్లో మీ నమ్మకాలన్నిటికీ వెనక భయం ఉంది. మన గురించి మనం ఏదైతే మీ గురించి మీరు అనుకుంటున్నారో, లేకపోతే ఏదైతే బయట మీ పేరెంట్స్ గురించి, మీ సొసైటీ గురించి మనం ఏదైతే అనుకుంటున్నామో, ఈ నమ్మకాలన్నీ భయం ఆధారంగా ఉన్నాయి. ఇవన్నిటికీ మూలం భయం. భయం నుంచి మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇదంతా. నిర్లక్ష్యం కాదు, అవేర్నెస్ కావాలి. ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే జాగ్రత్త అంటారు. జాగ్రత్త అంటే మీరు బయటికి వెళ్తున్నారు, జాగ్రత్త అంటారు అన్కాన్షియస్గాను, లేకపోతే మీరు నిజంగాను. జాగ్రత్త అవసరమా, అవేర్నెస్ అవసరమా?
మనం జాగ్రత్త అని ఏదైనా అవుతుందేమో ఇంచేదంటే కీడించి మేలంచాలి అని ఎవడో చెప్పాడు. అలాంటి ఏదో సూత్రాలన్నీ ఉంటాయి. కీడించి మేలంచాలి, మంచి జరగకపోయినా పర్లేదు కానీ చెడు జరగకూడదు అని మనం ఒకలాంటి ఫియర్తో ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. మనం చేయవలసిందల్లా ఇవాళ నేను అడుగుతున్నది, మనం దృష్టి పెట్టవలసింది ఏంటంటే, మన లైఫ్లో మనం ఎప్పటికైనా ఎవరైనా కనీసం పిల్లల్ని పెంచేటప్పుడైనా వాళ్ళకి మనం నేర్పవలసిన అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఫియర్ లేకుండా చేయడం, భయం లేకుండా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉండమని కాదు, వారిని కేర్లెస్గా మిమ్మల్ని వదిలేయమని కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పడేయమని కాదు, లేకపోతే మనం కూడా నిర్లక్ష్యంగా వెళ్ళిపోమని కాదు. బట్ ఫియర్ ఉండడానికి వీరలేదు, అవేర్నెస్ కావాలి. అవేర్నెస్ ఉంటే ఎందుకు ప్రమాదాలు ఉంటాయి? అర్థమవుతుందా? ఇప్పుడు మనం బాగా ఫోకస్ చేయవలసింది మీరు మన గురించి, మీ గురించి మీరు ఆలోచించండి దయచేసి ఒకసారి. అసలు నా లైఫ్లో నేను ఎక్కడ స్టక్ అయి ఉన్నాను? స్టక్ అయి ఉన్నా అంటే మీరు ఎక్కడో ఆగిపోయారని ఎదిగారని నేను దాని గురించి మాట్లాడలే. ఎందుకు నా లైఫ్ ఉండవలసినంత ఆ బ్లిస్ నేను అనుభవించలేకపోతున్నాను? ఆ బ్లిస్, ఆ స్టేట్, ఆ కంప్లీషన్ నా దగ్గర ఎందుకు లేదంటే ఫియర్ నేను కంప్లీట్ కాకుండా చేసింది. నిన్ను చూడనేయడం లేదు, వాస్తవాన్ని నీకు కనబడకుండా చేస్తుంది, సత్యం నీకు కనబడకుండా చేస్తున్నది ఫియర్. మనందరూ సత్యం కావాలంటాం, కానీ ఫియర్ని మనకి ఇది కారణమని అర్థం చేసుకోవటం లేదు. మన జీవితంలో, మీ జీవితంలో మీకు ఫిజికల్గా కానీ, సైకలాజికల్గా కానీ, మెంటల్గా కానీ, లేకపోతే సోషల్గా కానీ సమస్య ఉంది అంటే దానికి కాజ్ ఫియర్ నుంచి, మీ నుంచి బయటికి వెళ్ళిన ఆ భావాలు, ఆ ప్రకంపనలు, ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన అనుభవాలే మీ లైఫ్లో వస్తాయి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టిన మిమ్మల్ని మీరు ఏదైనా భయపడినప్పుడు మీ ఆరా, మీ ఫ్రీక్వెన్సీ, మీ నుంచి వచ్చే వైబ్రేషన్, మీ నుంచి వచ్చే భావాలు, మీ నుంచి వచ్చే ఆలోచనలు నెగిటివ్గా ఉంటాయి, లోగా ఉంటాయి, హైగా ఉంటాయా? హై ఫ్రీక్వెన్సీ ఉంటుందా, లో ఫ్రీక్వెన్సీ ఉంటుందా? ఫియర్ అనేది లో ఫ్రీక్వెన్సీ. మీరేమో మంచిని కోరుకుంటున్నారు, అది హై ఫ్రీక్వెన్సీ రిజల్ట్ మీ లైఫ్లో కావాలి. మీరు హై ఫ్రీక్వెన్సీ ప్రోగ్రామ్ రావాలి అనుకుంటున్నారు, ఇక్కడ స్పిరిచువల్ ప్రోగ్రామ్. మీరు లో ఫ్రీక్వెన్సీ భావాలు ట్యూన్ చేస్తున్నారు, ఏమొస్తాయి? అర్థమవుతుందమ్మా? మీ ఇన్నర్గా యద్భావం తద్భవతి. మీరు ఏమి ఫీల్ అవుతున్నారు, మీ నుంచి ఏ డైరెక్షన్లో ఎనర్జీ మూవ్ అవుతుంది, ఏ ఫ్రీక్వెన్సీని మీరు బయటికి పంపిస్తున్నారు. లో ఫ్రీక్వెన్సీ థాట్స్, లో ఫ్రీక్వెన్సీ భావాలు, మీరు గొప్పగా ఆలోచిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ ఆలోచన వెనక ఉన్నది ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఫియర్. మీరు ధ్యానం చేస్తున్నాము, దానం చేస్తున్నాను, మంచి పని చేస్తున్నాను అని మంచి చేస్తున్నాము, షుగర్ కోటింగ్ పిల్లిలాగా, కానీ దాని లోపల ఉన్నది, దాని వెనక డీప్ ఇన్సైడ్ మీ భావన వెనక, మీ ఆలోచన వెనక ఫియర్ ఉంటే మనం ఏమిస్తామో దాన్నే కదా వస్తుంది. నువ్వు ఏ డైరెక్షన్లో పంపిస్తున్నావో అదే కదా వస్తుంది. అంతేనమ్మా? అర్థమైందా? అందుకనే ఫస్ట్ మనం మన ఎడ్యుకేషనా, లేకపోతే మన అండర్స్టాండింగా, మన రీజనింగ్లా, మన థీరీలా అన్నీ పక్కన పెట్టి ఫస్ట్ మీరు చూడవలసింది మీలో ఉన్న భయాలు ఏంటి, ఏ భయం, మేజర్ ఫియర్స్ ఏంటి నాకు అనేది ఫస్ట్ అటెండ్ అవ్వగలిగితే, ఫోకస్ చేస్తే, ఒక 5-10 భయాలు మీరు ఐడెంటిఫై చేస్తే అట్లీస్ట్ మేజర్ ఫియర్ లేకుండా కంప్లీట్గా పోదు. మీరు మళ్ళీ మైండ్తో చూడకండి. బట్ ఎప్పుడైతే విషయం అర్థమైందో అది డిజాల్వ్ అవుతుంది. ఫియర్ నుంచి ఎలిమినేట్ అవ్వాలంటే ఒకే ఒక కీ ఉంది, అది అండర్స్టాండింగ్. అర్థమవుతుందమ్మా? ఎందుకుంది, ఏంటి అని దాన్ని చూస్తే అది మీకు అర్థమవుతుంది. మీకు అర్థమైతే అది అక్కడ ఉండకుండా పోతుంది. ఓకే, దీనికి 2 మార్గాలు ఉన్నాయి ఫియర్ నుంచి
మీరు అర్థం చేసుకోవడానికి 2 మార్గాలు, అంటే చాలా మార్గాలు ఉంటాయి. 2 ఎక్సలెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. భయం నుంచి విడుదల అవ్వడానికి మన శాస్త్రాలు చెప్పిన ఒక గొప్ప టెక్నిక్ ఒకటి ఉంది, ఒక క్రియ ఏమో, ఒక సూత్రం. ఇంకొకటి మీరు మామూలుగా మీ మైండ్తో మీకున్న అవగాహనతో చేసే ఒక ప్రక్రియ. ఫస్ట్ నేను ఈ ప్రక్రియ చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు తెలుసుకోండి, మీరు ఐడెంటిఫై చేయండి మీకు ఎన్న భయం ఏంటి, ఇన్నర్గా మీ లోపల ఉండిపోయిన భయం ఏంటి. ఏమంటే భయం? చీకటి అంటే భయం, మాట్లాడాలంటే భయం, ఏమైనా అయిపోతుందేమో అని భయం, నన్ను సరిగా అర్థం చేసుకోవడమనే భయం, నా గౌరవం పోతుందేమో అని భయం, నాకు సంబంధించిన ఏమైనా అయిపోతాయేమో అని భయం, నా వ్యక్తిత్వం ఏమైపోతుందో అని భయం, నేను మారితే మారలేమో అని భయం, నేను అనుకున్నది చేయలేనేమో అని భయం, అవతల వాళ్ళు అపార్థం చేసుకుంటారేమో అని భయం, ఎందుకులే వాళ్ళని బాధ పెట్టడం, వాళ్ళు బాధపడతారేమో అని భయం. ఎన్ని భయాలు ఏమి చూస్తే అసలు మొత్తం కంప్లీట్ మీరు లిస్ట్ చూస్తే మీరే భయపడతారు. ఇంత ఇన్నర్గా ఇన్ని అడ్డంకులు పెట్టుకుని, ఇన్ని మనమే సంఖ్యలు వేసుకుని, మనకు మనమే వేసుకుని మనం స్వతంత్రంగా ఉండాలని ఆలోచిస్తున్నాం ఏంటి అనిపిస్తుంది. ఈ సంఖ్యలు మనకు మనమే వేసుకుంటున్నాం. ఓకే, మీకు నేను చెప్పేది అక్కడ ఉన్నారా, భయం దగ్గర ఆగిపోయారా? ఓకేనమ్మా. ఎంత ఒక గొప్ప లిబరేషన్, ఒక గొప్ప రెవల్యూషన్ లైఫ్లో స్టార్ట్ అవ్వాలంటే సాహసం చేయరా డెంబక రాజకుమారి దొరుకుతుంది అంటాడు. అదేది పాతాళ భైరవి సినిమాలో అని అంటాడు. ఆ హీరోని ఏమవుతుంది అంటాడు, అందులో దూకాయి ఆ సాహసం చేస్తే ఏమవుద్ది, అందులో దూకితే రాజకుమారి దొరుకుతుంది. రాజకుమారి దొరికితే ఏమైతే ఏముంది ధైర్యం దూకేస్తాడు. మనం కూడా అంతే, సాహసం చేస్తే, ఫియర్ని అటాక్ చేసే మీరు సాహసం చేస్తే మనకి లైఫ్ దొరుకుతుంది. ఇది మన జీవితం, ఇది మీ జీవితం. ఇది ఈ చెత్త సిద్ధాంతాలకి, రాద్ధాంతాలకి, గోలకి బలైపోకూడదు. గేమ్ ఆడాలి, ఫుట్బాల్. రూల్ ఏంటంటే బాల్ని మాత్రమే తన్నాలి, పక్కోని తనకూడదు కదా రూల్. మనం ఏం చేస్తామంటే ఎక్కడ పక్కోడు తగిలేస్తుందో అని బాల్ని కూడా తండం మానేస్తాం. ఫుట్బాల్ ఆడడంలే, బాల్ని తన్నితే పొరపాటున పక్కోడు తగిలేస్తుంది, రూల్ కదా, పక్కోడిని తనకూడదు అనేది రూల్ కదా అని వాడిని తండడం లేదు, బాల్ని తండడం లేదు, గేమే లేదు. సేమ్ లైఫ్, రూల్స్ ఉన్నాయి, రూల్స్ ఉంటాయి. అవేర్నెస్ లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ రూల్ని దృష్టి పెట్టుకుని అవతలని తనకంట బాల్ మీదే ఏకాగ్రత చేసి దృష్టి పెట్టి బాల్ని తన్నుతుంటే నువ్వు గొప్ప ప్లేయర్ అవుతావు కదా. ఇప్పుడు నేనేం మనలో గిల్ట్ జనరేట్ చేయడానికి అనడం లేదు, ఇది లేట్ అయిపోయింది, ముందు అయిపోయింది, అదేమీ లేదు ఫ్రెండ్స్, ఏమీ లేట్ అయిపోలేదు. మా అబ్బాయి ఇంటే బాగుండు, ఇంక మనకేముందులే అయిపోయింది కదా అలా అనుకోవద్దు. మీరు ఒక్క పని చేయండి, ఈరోజు ఒక 5-6 మిమ్మల్ని బాగా మీ జీవితంలో బాగా భయపెట్టే అంశాలని, ఒక 5-6 వాటిని మీరు ఐడెంటిఫై చేయండి, డిగౌట్ తవ్వండి మీ లోపల ఉన్న వాటిని ధైర్యంతో. తవ్వడానికి చాలా భయం వేస్తుంది, ఎందుకనంటే అవన్నీ తీసుకుంటే మళ్ళీ భయం పెరిగిపోతుంది. ఆ పాత చెత్త అంతటిని మళ్ళీ తవ్వుకుని డిస్టర్బ్ అవ్వడం ఎందుకు, నేను ఇప్పుడు కంఫర్ట్గా ఉన్నాను. ఏం చేద్దండి, గాయం లోపల ఉంది, పైన మనం మంచి అందమైన కట్లు కట్టుకుంటూ వచ్చేసాము, అది లోపల ఇంకా ఉంది. ఫియర్ లోపల ఉండగా మీరు ఎంత పైన ఎన్ని భగవద్గీతలు మేకప్ చేసినా ఆ గాయం, దానికి మందు కావాలి కదా, దానికి హీల్ చేయాలి కదా. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అందుకే వేదం ఏం చెప్పింది అంటే ఫస్ట్ ప్రిన్సిపల్, లైఫ్ ప్రిన్సిపల్ ఫస్ట్ వేదం చెప్పింది భయం లేకుండా జీవించు, అభీహి అని చెప్పింది. అభి అంటే భయం లేకుండా జీవించు. భగవద్గీత సారమంతా ఒక్క శ్లోకంలో ఉంది.
ఈ ఒక్క శ్లోకం అర్థమైతే గీతంతా అర్థమైనట్టే అంటారు వివేకానంద స్వామి. ఈ ఒక్క శ్లోకం నువ్వు అప్లై చేయగలిగితే, ఈ ఒక్క శ్లోకం నీకు అర్థమైతే భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాల సారము నీకు అర్థమైపోతుంది అని వివేకానంద స్వామి చెప్తారు. అదేంటో తెలుసా? అర్జున, నీకు ఈ పిరిగితనం ఉండకూడదు, క్షుద్రం హృదయ దౌర్బల్యం, ఈ హృదయ దౌర్బల్యం ఉండకూడదు. అలాంటి మొండితనం, మూర్ఖత్వం, నిర్లక్ష్యం అని అనుకోవద్దు దయచేసి. పిరికితనం ఉండకూడదు. మరి ఎలా పోతుంది? చాలామంది చిన్నప్పటి నుంచి చెప్పారు, భయపడకన్నానా భయపడకన్నానా భయపడకన్నానా, మనకి వింటూనే ఉన్నాం, భయపడొద్దు 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 అని. ఎలా పోతుంది భయం? మీరేం చేయాలంటే కొంచెం ఓపికగా ఏదైనా ఒక అంశాన్ని మిమ్మల్ని భయపెడితే, ఒక ఉదాహరణ చెప్తే మీకు ఏమైనా అర్థం అవుద్దేమో. ఒక అతనికి బీచ్ చూస్తే వాడికి పడిపోతాడు, ఫెయింట్ అయిపోతాడు. బీచ్ అంటే సముద్రం అనేది సినిమాలో చూసినా పడిపోతాడు. సముద్రం చూస్తే అతనికి కళ్ళు తిరిగిపోతాయి, చెమటలు పట్టేస్తాయి. ఏంటి? అతనికి సముద్రం చూడడం మానేస్తాడు, సముద్రం దగ్గరికి వెళ్ళడు. సముద్రం సీన్ వస్తే మూసుకుంటాడు ఒకవేళ సినిమాలో. జీవితం అంతా అలాగా 40-50 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు అతనుకి విషయం అర్థమైన తర్వాత, ఇప్పుడు నాకైతే నేను ఎవరి దగ్గర అయితే నేను ఈ టెక్నిక్ని విన్నానో, ఆయన చెప్పిన టెక్నిక్ ఏంటంటే, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అతనికి ఏంటి భయం అంటే, మొత్తం మీద సముద్రం అంటే అతనికి విపరీతమైన భయం. అతను తవి చూస్తే నాకు సముద్రం అంటే భయం, బీచ్ అంటే భయం అని చెప్పి నేను ఎప్పుడూ వెళ్ళలేను, ఆ బీచ్ని చూడలేను. ఓహో, ఎందుకు? కారణం ఏంటి చూడు అంటే, ఆడు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పిల్లోడుగా ఉన్నప్పుడు తండ్రితో వెళ్తుంటే అక్కడ ఉన్న పల్లె వాళ్ళు, ఆ బెస్త వాళ్ళు దెబ్బలాడుకుంటే ఒకడు ఇంకొకరిని పొడిచేశాడు. అది చూశాడు ఇతను, చూసి పారిపోయాడు. తండ్రి పారిపోయాడు, ఇతను తండ్రితో భయపడి ఒకసారి అక్కడ దెబ్బలాట అయింది, పొడి చేసుకుని చచ్చిపోవడాలు, మర్డరు అన్నీ చూసేటోడు కూడా వెళ్ళిపోయాడు. అయిపోయింది ఆ సంఘటన, పారిపోయి వచ్చేసాడు. ఇప్పుడు ఆ సంఘటన ఇతని లోపల ఆ ఎక్స్పీరియన్స్ అతను అప్పుడు అర్థం చేసుకున్నది, ఎలా అర్థం చేసుకున్నాడో, అతను ఏం చేశాడో జరిగింది. ఇన్నర్గా ఏదో ఒక బిలీఫ్ ఏర్పడింది. ఇప్పుడు అక్కడికి సముద్రం అంటే భయానికి కారణం ఏంటని చూస్తే ఇప్పుడు ఏం చేయాలి? అతను ఏం చేశాడంటే, మళ్ళీ ఒక 5-6 సార్లు ఆ ఎక్స్పీరియన్స్ని మళ్ళీ మళ్ళీ కానీ ఎక్స్పీరియన్స్ అయితే దాని నుంచి నువ్వు రిలీవ్ అవుతావు. అలా ఉండిపోయారు. మీ జీవితంలో మిమ్మల్ని భయపెట్టే అంశం ఏదైనా ఉంటే, ఆ భయపెట్టిన అంశం, ఆ అనుభవాన్ని మళ్ళీ కానీ మీరు 5-6 సార్లు మీరు మళ్ళీ ఫీల్ అయితే, ఎక్స్పీరియన్స్ అయితే దాని నుంచి మీరు రిలీవ్ అవుతారు. గతం అవగతమైతే అది విగతం అవుతుంది. పత్రిజీ తులసిదళంలో చెప్తారు, గతం అవగతమైతే అది విగతం అవుతుంది, అది కంప్లీట్ అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. మీరు ట్రై చేయండి. మేజర్ ఒక 4-5 ఉంటాయి మీ లైఫ్లో. కొంచెం శ్రద్ధ పెట్టి, కొంచెం ఒక 10 రోజులు 15 రోజులు మీరు దాని మీద ధ్యానం చేస్తే, మీకు భయపడితే వనకండి, ఏం కొంపములిపోదు. అలా లోపల ఉంచుకుని కంటే దాన్ని బయటికి గెంటడానికి తీవ్రంగా అనిపించవచ్చు, డిస్టర్బ్ అవ్వచ్చు. కొంచెం సాహసం చేసి మీ భయంలోకి మీరు చూడడం మొదలు పెడితే, మీరు ఇంకో పని చేయండి దయచేసి. ఫియర్ అనే బుక్ చదవండి, భయం, ఓషోది. మీకు డీటెయిల్గా దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలో మీకు కొంచెం బాగా అర్థమవుతుంది. ఒక 5-6 రోజులు క్లాస్ చెప్పే ఎసెన్స్ అంతా మీకు అందులో ఉంటుంది. ఫియర్ టైటిల్, భయం. తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంది, నేనే చేయమన్నాను, భరత్ గారు చేశాడు. ఆ బుక్ చదవండి, కొంచెం మీకు తెలుస్తుంది. బుక్ చదివి కొంచెం వర్క్ చేయండి. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎన్నో పనులు చేస్తున్నాం, ఎన్నో బయట బోల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. అసలు మన లైఫ్లో ప్రాబ్లంకి కారణం ఎక్కడుందో, రూట్ కాజ్ ఎక్కడుందో దాన్ని సాల్వ్ చేయడానికి చూస్తే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. అవును కదా? అసలు ప్రాబ్లంకి కారణం ఫియర్, అది సమస్యగా అవడానికి కారణం ఫియర్, అది మనల్ని బాధపెట్టడానికి కారణం ఫియర్. ఫియర్ని మనం అటెండ్ అయితే సంఘటన మనల్ని ఇబ్బంది పెట్టదు. ఒకే సంఘటన ఇద్దరు ఒకేలాగా ఎందుకు ఎక్స్పీరియన్స్ అవ్వడం లేదు? అదే పరిస్థితి కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని ఎవరైనా డాక్టర్ చెప్పగానే మామూలుడైతే ఏమవుతాడు? నీకు క్యాన్సర్ అండి అని ఎవరో చెప్తే సడన్గా ఏమైపోతాడు? జనరల్గా ఏమవుతుంది? నీవు ఇప్పుడు ఎవరో వచ్చి రేపు చనిపోతావు అని చెప్పాడు అనుకోండి, నాకు ఏమవుతుంది? కానీ మామూలు అయితే ఏం చేస్తాడు? ఒక ఆయన వాడు చూసి జాతకం చూసి, ఈ సంవత్సరం నీకు బాగోదు, ఆదాయం 2, వ్యయం 14 అన్నాడు. అయిపోయింది మీకు జాతకాలు నమ్మేవాడైతే. రేపు ఉగాది కదా, మీకు ఎవడో చెప్తాడు అవమానం 100, రాజపూజ్యం 1 అన్నాడు అనుకోండి. దరిద్రం అంత ఈ సంవత్సరం అంతా ఇలా ఉంటుంది అని
గాడిదగుడ్డు ఎదవ జాతకం అని వాడికి. అంటే జాతకాలు నమ్మొద్దు, జాతకాలు ఉన్నాయి, దాని గురించి కాదు నేను అంటుంటా. లైఫ్ అంతా అంతే, లైఫ్ అంతా అంతే. మీరు ఏర్పరచుకున్న నమ్మకాలు, మీరు దాని గురించి ఆలోచిస్తున్న విధానం, ఇది మన సఫరింగ్కి కారణం. ఇది ట్రూత్ కాదు. మనం మన గురించి ఏర్పరచుకున్న నమ్మకం కరెక్ట్ కాదు. మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో అది ట్రూత్ కాదు. ఓకేనా? అందుకోసం కొంచెం శ్రద్ధ పెట్టి మనని మనం చూడడానికి చాలా అడ్డంకి ఉన్న ఫియర్ నుంచి ఎలిమినేట్ అయితే మనకి మనం స్పష్టంగా కనబడతాం. అద్దంలో మన ప్రతిబింబం మనకి స్పష్టంగా ఎందుకు కనబడడం లేదు? అక్కడ పొగ ఉంది. ఆ పొగని తుడిచేయడం, మనం మనం మన మన జ్యోతి మనకు ఎందుకు చూపించడం లేదు? మన లోపల ఉన్న శక్తి మనకి ఎందుకు బయటికి రావడం లేదు? అయ్యో మ్యాజిక్లు పెద్ద సాధనలు చేస్తే వస్తాయా? ఏమీ కాదు. మీరు 1000 జన్మలు తలకిందులుగా తపస్సు చేసినా పొందలేకపోవచ్చు, ఒక క్షణంలో అది జరగవచ్చు. పత్రిజీ ఏమన్నారో తెలుసా? అర్జెంటుగా ఎన్లైటన్ అవ్వాలంటే ఏంటి సార్ అంటే, కాజ్ లేకుండా జరిగేది ఒకటేనైనా ఎన్లైటన్మెంట్. కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణం లేకుండా ఈ పని చేస్తే ఇది అవుతుంది అని చెప్పకుండా ఉన్నది ఈ భూమి మీద ఒకటి ఉంది, అది ఎన్లైటన్మెంట్. ఏ కారణం ఉండదు. ఏమి చేసినా జరగకపోవచ్చు, ఏమి చేయకపోయినా జరగవచ్చు. ఎప్పుడు ఏమీ చేసి ఉండకపోవచ్చు. ఏ స్పిరిచువల్ ప్రాక్టీసులు, ఏ ఉపన్యాసాలు, ఏ భగవద్గీతలు, ఏ ఉపనిషత్తులు, ఏ బైబిళ్ళు ఏమీ లేకుండా కూడా ఎన్లైటన్ అవ్వచ్చు. ఇవన్నీ ఉన్నా కూడా ఎన్లైటన్ కాకపోవచ్చు. ఎన్లైటన్మెంట్ అనేది అర్థమవుతుందా ఫ్రెండ్? అంచేత నేనేదో కష్టపడిపోవాలి అని ఏమో అనుకోకండి. ఒకే ఒక విషయం మాత్రం తెలుసుకోండి. నేను ఈ పుస్తకాలు చదవలేదు, ఈ క్లాసులు వినలేదు, గంటలు పెట్టి ధ్యానం చేయలేదు, లేకపోతే ఇలా చేయలేకపోతున్నాను, అలా చేయలేకపోతున్నాను లాంటి అయిపోయిన రబ్బిష్ అంతటిని పోగు చేసుకుని చూడకండి. ఈ క్షణం గతం గురించి ఊరిక దాని ఆధారంగానే మిమ్మల్ని మీరు చూడొద్దు. మనం ఎప్పుడు సరిగా చూడలేదు, మనం సరిగా అర్థం చేసుకోలేదు. ఓకేనా? అందుకని చిన్న పని చేయండి. ఈరోజు నుంచి మొదలు పెట్టండి. ఒక 5-6 మేజర్ ఫియర్స్ మీ లోపల ఉన్నట్లని ఎలిమినేట్ చేయండి. ఎంత లిబరేషన్ దొరుకుతుందో. ఓకేనా? మరి అంత ఈజీయా అంటే ఇక్కడ చాలా ఈజీ. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకి గదిలో చీకటి ఉంది, మళ్ళీ 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడద్దా వెలుతురు రావాలంటే? జస్ట్ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు కదా, ఒక అవేర్నెస్. నీ ఫియర్కి కారణం ఏంటనే అవగాహన నీకు కలిగితే అయిపోయింది, అది ఎలిమినేట్ అయిపోయింది. అంటే కొంచెం ఓపు బట్టి ఒక 10 రోజులు 20 రోజులు మీరు కొంచెం దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఇంకా దీని మీద కూడా మీకు నమ్మకం లేకపోతే ఇంకా సింపుల్గా, ఇంకా అద్భుతంగా శివుడు ఒక గొప్ప టెక్నిక్ని చెప్పారు. ఆ టెక్నిక్ ఏంటంటే, మీరు చీకటి మీద ధ్యానం చేయండి. మెడిటేట్ ఆన్ ఇంటెన్స్ డార్క్నెస్. గాఢమైన చీకటిని ధ్యానించండి డైలీ ఒక 10-15 మినిట్స్. ఇది సూత్రం, ఇది టెక్నిక్, ఇది పద్ధతి. చీకటిని ధ్యానించాలి, చీకటిలో కాదు. మీరు చీకటిని కాంటెంప్లేట్ ఆన్ ఇంటెన్స్ డార్క్నెస్. గాఢమైన తీవ్రత మీద మీ ఏకాగ్రతని పెట్టడం. ఎప్పుడైనా చూసారా గాఢ చీకటి? చూడలేదా? చీకటి తెలుసు కదా మీకు. చీకటి అంటే మీరు అనుకునే వెస్టర్న్ దాంతో నెగిటివ్ అనుకోకండి. ఈ కాస్మోస్ కాల అంటారు. ఈ విశ్వం అంతా శూన్యం, చీకటి అంటే ఈ వెలుతురు చీకటి కాదు, బియాండ్. ఓకేనా? ఇప్పుడు చేద్దాం. ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి చీకటి మీద. లైట్స్ ఆఫ్ చేయండి, కంటికి ఏదైనా కట్టుకుని ఒక 21 డేస్ మీరు ఒక అట్లీస్ట్ 10 మినిట్స్, 10-15 మినిట్స్ చాలు. ఇది ఎరుకతో నిద్రలో వెళ్ళిపోతే చీకటిని ఏమీ ఆలోచనలు వస్తుంటే ఆపడానికి ఏం ప్రయత్నం చేయకండి. మీరు చీకటి మీద ధ్యాస పెట్టండి. మీ ఏకాగ్రత అంతా గాఢ చీకటి మీద. ఇది ఒక ఎక్సలెంట్ ప్రక్రియ. ఇది శాస్త్ర ప్రమాణం ఉన్న ప్రక్రియ. ఏదో పకోడీ పొట్లంలో దొరికిన, కాగితం మీద దొరికిన చదివి చెప్పేది కాదు ఇది. ఒక 21 డేస్ డైలీ చేయండి. ఏంటంటే ఈ ఫియర్ జనరల్గా మనం అందరూ అనుకుంటాం, దానికి ఏదో టిప్స్ అనుకుంటాం.
ఏదైనా మన లోపల మన సిస్టంలో ఉన్న ఏ విషయమైనా దానిని ఎరుకను కలిగించుకుంటే అంటే అవేర్నెస్ పెరిగితే మీ మీరు జాగృతమైతే మనకు అవగాహన అయితే అర్థం చేసుకుంటే చాలా విషయాలు సాల్వ్ అవుతాయి. మైండ్ మైండ్‌తో మీ పాత నమ్మకాలతో అనలైజ్ చేయడం కాదు. అసలు మిమ్మల్ని మీరు కొంచెం ఓపికగా ఆ సమస్య మీద దృష్టి పెడితే, లోపల ఉన్న ఇన్నర్ దాని మీద దృష్టి పెడితే బయటికి లిబరేట్ అవుతాం. ఓకేనా? ఇదొక ఒక 5, 6 మేజర్ భయాలు మన లోపల ఉన్నాయి. ఐడెంటిఫై చేయండి.